సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. సుబ్రహ్మణ్యం? ఓ, ఆయన కొడుకువా? రా 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 రా. డబ్బు తీసుకొచ్చావా? ఎందుకు? ఎందుక? మీ నాన్న ఫైల్ మూవ్ చేయాలని చెప్పాడే, అందుకు. అది నీ డ్యూటీ. అది చేయడానికే గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది. వాళ్ళే చెప్పావులేవయ్యా. బోడి జీతం డబ్బులు నేను నమ్ముకొనుంటే గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కొనడానికి కూడా నా భార్యతో డిస్కస్ చేసి బడ్జెట్ వెయ్యాలి. ఒట్టి చేతులతో వచ్చి కహానీలు చెప్తున్నారు. ఏయ్, ఈ టీవీ ఎంతో తెలుసా నీకు? ఎంతో తెలుసా? దీన్నే నేను ముందుగా కొన్నాను. దీనిలో ప్రోగ్రామ్స్ కన్నా ప్రకటనలు ఎక్కువ వస్తున్నాయి. ఇది కొను అది కొను అని. అవి కొనడానికే నేను డబ్బులు అడుగుతున్నాను. ఇదిగో ఈ ఆడియో సిస్టమ్, విసిడి ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్. అలా చూడు, డైనింగ్ టేబుల్. దీనిపైన ఉన్నది బెల్జియం అద్దం, 30,000 రూపాయలు. నాకొచ్చే ముష్టి 7,500 రూపాయల జీతంతో ఇవన్నీ కొనగలనా? ఇదిగో వేలాడుతాం, చూసావా? రేట్ ఎంత అని అడిగాను. 8,000 రూపాయలు అన్నాడు. రేట్ ఎక్కువ వదిలేసి రాగలనా? అందుకే కొన్నాను. చూసావా ఎంత బాగుందో? చేసే పని. అయ్యయ్యో, ఈ రాష్ట్ర ప్రజల దగ్గర ముస్తెత్తుకుని బెల్జియం అద్దం మీద భోజనం చేస్తున్నావా? ఏంటి వదులుతావా? వదిలేనా? సరే. చూస్తారంటే పోలీసులు ఫోన్ చేయండి. పోలీసులు రాని. ఇవన్నీ ఎందుకు పాల్గొట్టావు నన్ను అడగడానికి ముందు నీ జీతం ఎంత, ఇవన్నీ ఎలా కొన్నావు నిన్ను అడుగుతారు. పర్వాలేదా? ఇదే టీవీలోనేగా రాబడికి మించి ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కేసులు కోర్టులో తిరగడం చూపిస్తున్నారు. నువ్వు చూడటం లేదా? లేదు లేదు లేదు. చూడటం లేదంట్రా. చూడని వాడికి ఎందుకురా టీవీ? అయ్యయ్యో. గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైల్ కదలాలి అంటే కరెన్సీతో కదిలించకూడదురా, చేత్తోనే కదిలించాలి. ఏంటది? గోల్డ్ పన్ను నిన్నే కట్టించాను. సేఫ్టీ లాకర్ లో ఉంచాల్సిన గోల్డ్ ని సెప్టిక్ ట్యాంక్ లో పెట్టుకుని ఉన్నారా?